మారింది. ఇక మచిలీపట్నం జనసేనలో విభేదాలు పీక్స్ కు చేరాయి. మేయర్ అభ్యర్థిత్వంపై రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో హై టెన్షన్ క్రియేట్ అయింది. ప్రైవేటు ఫంక్షన్లో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. మాట పెరిగి తోపులాటకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేనలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. మచిలీపట్నం జనసేనలో విభేదాలు పీక్స్ కు చేరాయి. రెండు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. హై టెన్షన్ క్రియేట్ అయింది. అక్కడ ప్రైవేటు ఫంక్షన్లో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. మచిలీపట్నం జనసేనలో ఈ విభేదాలు మనకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి కాంతి సమాచారం అందిస్తారు. ముందు ఒకసారి అసలు ఏం జరిగింది ఆ విజువల్ ద్వారా మనం చూద్దాం. మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు. కాంతి, ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది జనసేనలో మేయర్ అభ్యర్థిత్వం పైన. ఏంటి, ఎవరికి హెడ్జ్ ఉంది, ఎవరు మళ్ళీ కోరుకుంటున్నారు, ఆస్పిరెంట్స్గా ఎవరెవరు ఉన్నారు, జనసేనలో ఎందుకు ఈ గొడవ ఎప్పటి నుంచి జరుగుతుంది? కుమ్ములాటకు సంబంధించి మచిలీపట్నం వేదికగా ఈ అంతర్గత విభేదాలు మరొకసారి బయటకు వచ్చాయి. బండి రామకృష్ణ అలాగే ఈ గడ్డం రాజు బండి రామకృష్ణకి సంబంధించినటువంటి అనుచరుడు సాయి కృష్ణ దీనికి సంబంధించి మేయర్ పదవిని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం అతను మచిలీపట్నం జిల్లా మచిలీపట్నం సిటీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయితే మేయర్ పదవి నాకు అంటే మా వర్గానికి అంటూ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినటువంటి సమయంలో బయటకు వచ్చి బాహాబాహికి దిగిన సందర్భం. ఈ నేపథ్యంలో పోలీసులు మధ్యలో ఎంటర్ అయ్యి వారిని సద్దుమణిగించే వరకు కూడా ఈ ఎపిసోడ్ క్లియర్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పదే చెప్తూ ఉన్నారు, ఏమైనా మీకు సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, లేదా పార్టీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు వారి దృష్టికి తీసుకువెళ్ళండి అని కూడా. అయినప్పటికీ ఇలా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం, ఒకరిపైన ఒకరికి కొట్టుకోవడం అనేవి ఏవైతే ఉన్నాయో వాటిపైన పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అనేది అయితే వేచి చూడాలి. ముఖ్యంగా అటు కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు జనసేనలో ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ ఇష్యూ చెలరేగింది. ముఖ్యంగా మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి అసలు క్యాండిడేట్ ఎవరు, ప్రస్తుతం జనసేన అనేది కూటమిలో ఉంది, ఎవరికి ఏ సీట్లు వస్తాయి అనేది ఇంకా క్లారిటీ రాకముందే ఇటు జనసేన వర్గాల్లో ఈ అంతర్గత కుమ్ములాట్లు అనేవి బయటపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది అయితే వేచి చూడాలి. అయితే బయటకు వచ్చి ఒకరిపైన ఒకరు సేమ్ ఏదైతే పార్టీలో ఉన్నారో వాళ్ళే కొట్టుకోవడం అనేది ప్రస్తుతం వీళ్ళు వెళ్ళినటువంటి ఫంక్షన్ కూడా జనసేన నాయకుడికి సంబంధించినటువంటి ఫంక్షన్కే వీళ్ళు అటెండ్ అయ్యారు. ముగ్గురు కూడా అంటే ఆ ఫంక్షన్లో ఇటువంటి వాతావరణం సృష్టించడం పట్ల జనసేన ఎలా స్పందిస్తుంది అనేది అయితే వేచి చూడాలి. రాజు రైట్, థ్యాంక్ యూ కాంతి. యాక్చువల్ ఇక్కడ మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ. ఇంతవరకు అక్కడ జనసేనకు వస్తుందా రాదా అనేది పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా జనసేన విత్ ఇన్ ద పార్టీలో రెండు వర్గాలు కొట్టున్నాయి మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వం కోసం. సో మరి జనసేన అధినాయకత్వం దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.